టీడీపీలో ఈసారి పలువురు నేతలకు ఆశాభంగం తప్పలేదు. టికెట్ పక్కా అని కోటి ఆశలు పెట్టుకున్న సీనియర్లకు సైతం మొండి చెయ్యే ఎదురైంది. కూటమితో పొత్తులు, సర్వే అంచనాలతో పలువురు నేతలకు టికెట్ నిరాకరించారు చంద్రబాబు. అయితే దీని పర్యవసానం ఎలా ఉండబోతోంది? సైకిల్ టికెట్ ఆశించి భంగపడ్డ నేతల కార్యాచరణ ఏంటి? అసంతృప్త నేతలను చంద్రబాబు బుజ్జగిస్తారా లేక గాలికి వదిలేస్తారా అనేది చర్చనీయాంశంగా మారింది. ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ తెలుగుదేశం పార్టీలో అసంతృప్తుల గోల ఎక్కువగా ఉంది. పొత్తులో భాగంగా కొన్ని కీలక నియోజకవర్గాల్లో సీనియర్లకు టికెట్లు దక్కలేదు. అలాగే సర్వేల పేరుతో పలు చోట్ల పాత వారిని పక్కన పెట్టి కొత్త వారికి అవకాశం ఇచ్చారు చంద్రబాబు. దీంతో అసంతృప్తుల గోల ప్రస్తుతం పార్టీకి తలనొప్పిగా మారింది. 2019లో టీడీపీ ఓడిన తర్వాత చాలా మంది సీనియర్ నేతలు పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉన్నారు. జగన్ సర్కారుకు భయపడి కొందరు, కేసులకు భయపడి మరికొందరు చాలా వరకు నియోజకవర్గాలకు దూరంగానే ఉన్నారు. ఇంకొంతమంది సీనియర్లు మాత్రం నిరంతరం కార్యకర్తలతో తిరుగుతూ పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తూ పార్టీని యాక్టివ్ మోడ్లో ఉంచగలిగారు. అలాంటి వారిలో కళా వెంకట్రావు, కలమట వెంకటరమణ, గుండా లక్ష్మీదేవి, దేవినేని ఉమామహేశ్వరరావు, ఆలపాటి రాజా, వర్మ, సుగణమ్మ, ఉక్కు ప్రవీణ్ లాంటి నేతలు ముందు వరుసలో నిలిచారు. వైసీపీ లాంటి బలమైన అధికార పార్టీని ఢీకొట్టి ఎన్నికల్లో గెలవాలంటే పొత్తు పెట్టుకోవాల్సిందే అనే మాటను బలంగా నమ్మారు చంద్రబాబు. అందులో భాగంగానే 2014 నాటి కాంబినేషన్ ను రిపీట్ చేశారు. జనసేన, బీజేపీలతో పొత్తు కుదుర్చుకున్నారు. రెండు పార్టీలకు 31 స్థానాలు కేటాయించారు చంద్రబాబు. ఇక్కడే అసలు సమస్య తలెత్తింది. 5 ఏళ్లుగా పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తూ జనాల్లో తిరుగుతున్న కొందరు టీడీపీ నేతలకు ప్రస్తుత ఎన్నికల్లో సీటు దక్కలేదు. దీంతో వారిలో కొందరు తీవ్ర నిరాశ వ్యక్తం చేస్తుండగా మరికొందరు మాత్రం ఇండిపెండెంట్ గా పోటీ చేసేందుకు సై అంటున్నారు. ఇలాంటి వారికి చంద్రబాబు ఎలాంటి హామీ ఇస్తారా అనేది ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. ఎచ్చర్ల నియోజకవర్గం టికెట్ ఆశించిన కళా వెంకట్రావును వెయిటింగ్ లిస్ట్ లో పెట్టారు చంద్రబాబు. విజయనగరం ఎంపీ లేదా చీపురుపల్లి, గజపతి నగరం నియోజకవర్గాల్లో ఒక సీటును కళాకు కేటాయిస్తారనే పుకార్లు కూడా షికారు చేస్తున్నాయి. అక్కడైనా సర్దుబాటు చేస్తారా లేక మొండి చేయి చూపుతారా అనేది ఆసక్తిగా మారింది. కళాకు టికెట్ దక్కని పక్షంలో ఆయన తీసుకునే నిర్ణయం ఏంటనేది చర్చనీయాంశంగా మారింది. అటు మాజీ మంత్రి దేవినేని ఉమాను పక్కన పెట్టిన చంద్రబాబు మైలవరం అభ్యర్థిగా వసంత కృష్ణ ప్రసాద్ ను పేరు ప్రకటించారు. దీంతో దేవినేని సైలెంట్ అయ్యారు. అయితే ఇప్పటి వరకు దేవినేని పార్టీకి వ్యతిరేకంగా ఎలాంటి నెగటివ్ కామెంట్స్ చేయకపోవడానికి ఏకైక కారణం ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవి ఇస్తారనే హామీ చంద్రబాబు ఇచ్చినట్లు తెలుస్తోంది. అటు ప్రొద్దుటూరు టికెట్ ఆశించిన ఉక్కు ప్రవీణ్ కు బదులుగా సీనియర్ నేత వరదరాజుల రెడ్డికి మరోసారి టికెట్ ఇచ్చారు. దీంతో ప్రవీణ్ ఒక్కసారిగా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ప్రవీణ్ తో చంద్రబాబు ఇప్పటి వరకు ఎలాంటి చర్చలు జరపలేదు. దీంతో ప్రొద్దుటూరులో ఏం జరుగుతుందో తెలియటం లేదు. తెనాలి టికెట్ ఆశించిన అలపాటి రాజాను పక్కన పెట్టింది టీడీపీ. పొత్తులో భాగంగా ఆ సీటును జనసేనకు కేటాయించారు. దీంతో రాజా ఒక్కసారిగా సైలెంట్ అయ్యారు. గుంటూరు వెస్ట్ సీటు ఇస్తారని అంతా భావించారు. కానీ అది జరగలేదు. దీంతో రాజాను చంద్రబాబు ఏం చేస్తారనేది ఆసక్తిగా మారింది. టికెట్లు ఆశించిన మాజీ ఎమ్మెల్యేలు గుండా లక్ష్మీదేవి, కలమట వెంకటరమణ ఇండిపెండెంట్ గా పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు. వీరితో ఇప్పటి వరకు పార్టీ తరఫున ఎవరూ ఎలాంటి చర్చలు జరపలేదు. అసలు సీటు ఎందుకు ఇవ్వలేదో కూడా అప్పటి వరకు తెలియజేయకపోవడంపై ఈ ఇద్దరు నేతలు గుర్రుగా ఉన్నారు. వీరిని చంద్రబాబు ఎలా బుజ్జగిస్తారనేది $1 మిలియన్ ప్రశ్న. ఇక మరో సీనియర్ నేత సుగుణమ్మకు టికెట్ లేకపోవడంపై స్వయంగా చంద్రబాబు కూడా ఆవేదన వ్యక్తం చేశారు. సమీకరణలో భాగంగా ఇవ్వలేకపోతున్నట్లు వెల్లడించారు. అయితే ఎన్నికల తర్వాత సుగుణమ్మకు ఏదైనా పదవి ఇస్తారా లేదా అనేది మాత్రం వెల్లడించలేదు. కాకపోతే సుగుణమ్మ మాత్రం ఇప్పటికీ తిరుపతి టికెట్ కోసం ఫైట్ చేస్తున్నారు. బహిరంగంగానే కన్నీటి పర్యంతమవుతున్నారు. ఇక పిఠాపురం టికెట్ ఆశించిన వర్మకు మాత్రం ఎమ్మెల్సీ ఇస్తానని చంద్రబాబు బహిరంగంగానే హామీ ఇచ్చారు. దీంతో వర్మ కాస్త చల్లబడ్డాడు.
ఇంతమంది అసంతృప్తులు ఉండగా కేవలం వర్మకు మాత్రమే చంద్రబాబు ఇప్పటి వరకు బహిరంగంగా హామీ ఇచ్చారు తప్ప మిగిలిన నేతలతో చర్చించలేదు. ఈ నేపథ్యంలో అసలు అసంతృప్తుల పట్ల చంద్రబాబు వైఖరి ఏమిటి, వారిని ఎలా బుజ్జగిస్తారు, తిరుగుబాటు జెండా ఎగరవేయకుండా ఎలా నిలువరిస్తారు అనేది పార్టీలో హాట్ టాపిక్ గా మారింది.